నీ నిజ స్వరూపం ఏంటి అనేటువంటిది. అక్కడికి స్పందన రాలేదు. ఏం చేశారు తర్వాత? మీ సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించా. ఎవరికి పెట్టారు? సాక్షాత్తు భారత ప్రధానికి కూడా పెట్టారు కదా మీరు కంప్లైంట్. నువ్వేమన్నా ప్రతిరోజు సైలెంట్గా ఉంటున్నావా? ప్రతిరోజు రాష్ట్రం మీద ఇటు కోర్టులో కేసు వేయడం ఏంటి? ఉత్తరాంధ్ర భూములు ఫ్యాక్టరీలకి తక్కువ రేటుకి ఇచ్చారని రాయలసీమ ఎంపీపై కోర్టులో కేసేస్తాడు. నిన్నటికి నిన్న మొట్టికాయలు తిన్నారు. ప్రభుత్వం ఏదైనా బారోయింగ్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతా ఉన్నారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలంటే రిలీజ్ చేస్తాను నేను. అక్కడికి మీ ఎంపీ గారు కూడా రాశారు కదా. ఇంకా మీరు అడిగే ధైర్యం ఉందని నేను అనుకోను, రాయలేదు అని. మీరేదో ఈరోజు ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తామంటున్నారా? చేయండి నేను చెప్తున్నా. నేను అప్పుడైనా మీకు చెంపబెట్టుకు కొట్టినట్టు ఒక రిప్లై వస్తుంది. కొంచెం ఓపిక్గా ఏంటి అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకునేటువంటిది లేదు. నిజమా కాదా అనేటువంటిది ఏంటి? అసెంబ్లీకి 60,485 కోట్ల రూపాయలు 41. అసెంబ్లీకి ఆ రోజు ఇచ్చిన ఫిగర్స్ 60,485.41 కోట్లు.